హాయ్ హలో నమస్తే. నేను శైలజ ఫ్రమ్ శ్రీ శైలజ ఇన్నోవేషన్స్. నేను హ్యాండ్స్ డిజైన్ చూపించా కదా, ఇప్పుడు నెక్ అండి. సో నెక్ అయితే ఫస్ట్ మన బోట్ నెక్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్ అయితే అవుట్లైన్ వేసుకుంది సింగిల్ లైన్. సో దాన్ని పెట్టి జాగ్రత్తగా కట్ చేస్తున్నాను. మనకి కింద అయితే నెట్ లేయర్ అయితే ఉంది, పైన క్లాత్ మట్టుకే చిన్నగా సైడ్ నుంచి కట్ చేసుకుంటూ వస్తున్నాను మీరు చూసినట్టయితే. కాకపోతే ఇది ఏంటంటే చాలా జాగ్రత్తగా కట్ చేయాలి కదా, చిన్న చిన్న పీలికలు అలా అయితే ఉండిపోతాయండి. ఇప్పుడు దాని మీద మళ్ళీ అవుట్లైన్ థిక్ లైన్ వేస్తుంది. దీన్ని ఏం చేశానంటే నేను బ్యాక్ చేసి 2 టైమ్స్ వేశాను ఇనీషియల్గా. మీరు చూస్తున్నారు కదా, అలా చిన్న చిన్న పీసెస్ ఏమైనా ఉంటే కూడా నెక్స్ట్ మనకి థిక్ లైన్ పడుతుంది మధ్యలో, అప్పుడు కవర్ అయిపోతుంది. సో దానికి వచ్చిన కంగారు అయితే ఏం లేదు. కాకపోతే కట్ చేయడం కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే అలవాటు పోను అలవాటు అవుతుంది, ప్రాబ్లం లేదు. మనకి ఇనీషియల్గా ఫస్ట్ టైం కాబట్టి పర్వాలేదు. అండ్ ఇప్పుడు చూసారు కదా థిక్ లైన్ వేసుకుంది. నేను ఇదే థిక్ లైన్ని మళ్ళీ బ్యాక్ చేసి ఇంకొకసారి వేస్తున్నాను. చూసారు కదా, నేను బ్యాక్ చేస్తున్నాను స్టిచెస్ని, సో దట్ అది డబుల్ లైన్, ఆ థిక్ లైన్ అనేది డబుల్ లైన్ వేస్తుంది. సో మనకి ఆ ఎడ్జెస్ అలాంటివి కూడా కవర్ అయిపోతాయి అన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు థిక్ లైన్ సెకండ్ టైం వేసుకుంటుంది అనమాట. సో మనకి ఏంటంటే క్లాత్ లాగినట్టు అవి చిన్న చిన్న పీసెస్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కవర్ అయిపోతుంది. ఆల్మోస్ట్ నీట్ లుక్, ఫినిషింగ్ లుక్ అయితే వస్తుంది. మనకి థిక్ లైన్ అనేది మధ్యలో ఉందన్నమాట డిజైన్. ఇనీషియల్గా అవుట్లైన్ వేసాము, తర్వాత థిక్ లైన్ వచ్చేసింది. చూసారు కదా, ఇలా చిన్నగా జాగ్రత్తగా వేసుకుంటే అయితే ఇబ్బంది ఏమి ఉండదండి. ఇది మొత్తం ఫినిష్ అయ్యాక లుక్ అయితే ఇది. మధ్య మధ్యలో బూటీస్ యాడ్ చేశాను, నేనే డిజైన్ చేసుకున్నాను అనమాట. ఆ ప్లెయిన్ నెక్ బాగుండదని. సో ఇలాగా కొంచెం ప్రాక్టీస్లో అయితే మనం నెట్ ఎంబ్రాయిడరీ వేసేయచేయండి. సో నచ్చింది అనుకుంటా.